శ్రీరంగపురం అనే గ్రామంలోని ఒక ఇంట్లో ప్రసాద్ మరియు మాలతి అనే దంపతులు ఉండేవారు. వాళ్లకి చిన్ని అని 10 ఏళ్ల పాప ఉండేది. అదే ఇంట్లో ప్రసాద్ వాళ్ల అమ్మ శాంతి, నాన్న సుబ్రహ్మణ్యంతో పాటు తమ్ముడు శేఖర్, అతని భార్య కావేరి ఉండేవాళ్లు. వాళ్లకి బబ్లు అని 8 ఏళ్ల బాబు ఉండేవాడు. ప్రసాద్ అదే ఊర్లోని ప్రభుత్వ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటాడు. మాలతి తన తోడికోడలు కావేరితో కలిసి వాళ్ల అత్తయ్య శాంతికి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఇంట్లో వాళ్లకి కావలసిన అవసరాలన్నీ చూసుకుంటూ ఉండేది. ఇక చిన్నవాడు శేఖర్ వాళ్ల నాన్న సుబ్రహ్మణ్యంతో పాటు కలిసి వాళ్ల రైస్ మిల్లు చూసుకునేవాడు. ఇక పిల్లల విషయానికి వస్తే చిన్ని, బబ్లు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరూ ప్రసాద్ పనిచేస్తున్న స్కూల్లోనే చదువుకుంటూ కలిసి ఆటలాడుకుంటూ ఇంట్లో సందడి చేస్తూ ఉండేవారు. చిన్ని వయసులో చిన్నదే అయినా తన తెలివితేటలు అమోఘం. అప్పుడప్పుడు తను అడిగే ప్రశ్నలకు పెద్దవారు సైతం సమాధానం చెప్పలేక తికమకపడేవారు. ఇదిలా ఉండగా ఒకరోజు ప్రసాద్ స్కూల్లో 5వ తరగతికి పాఠాలు చెబుతూ ఉంటాడు. చిన్ని కూడా అదే క్లాస్లో చదువుకునేది. అప్పుడు ప్రసాద్ క్లాస్లో ఉన్న పిల్లలతో ఇలా అంటాడు: పిల్లలు, ఇప్పుడు మన పాఠం పెంపుడు జంతువులు. ఈరోజు మన ఇంట్లో పెంచుకునే వాటి గురించి పాఠంగా చెప్పుకుందాం. పాఠం మొదలు పెట్టే ముందు మీరు మీ ఇళ్లలో ఏం పెంచుకుంటున్నారు, వాటి గురించి వివరాలు చెప్పండి. నేను ఒక్కొక్కరిని పేరు పేరున అడుగుతాను. నేను ఎవరి పేరైతే పిలుస్తానో వాళ్ళు మాత్రమే నిల్చుని సమాధానం చెప్పాలి. అందరికీ అర్థమైందా? ఒరే రాజు, ముందు నువ్వు చెప్పరా, మీ ఇంట్లో ఏం పెంచుకుంటారు? మాస్టరు, మరదేమో మాస్టరు, మా ఇంట్లో అదేంటండి, మా ఇంట్లో అనుకున్నా, నేను ముందే అనుకున్నా. తమరు అపరజ్ఞాన ప్రపూర్ణులు అని తెలిసి నిన్ను అడిగాను చూడు, బుద్ధులేని సన్నాసి. కూర్చో. అమ్మా రేవతి, నువ్వు చెప్పమ్మా, మీ ఇంట్లో ఏం పెంచుకుంటారు? ఓ, తప్పకుండా చెప్తాను మాస్టర్. మా ఇంట్లో మా నాన్న మీసాలు, మా అన్నయ్య జులపాలు, మా అక్కయ్య గోళ్ళు, ఇంకా మా అమ్మ మా నాన్నపై అనుమానాలు పెంచుకుంటాము మాస్టారు. ఆహా, అలాగా తల్లి. ఇంకా మీ తాతయ్య తువ్వాలు, నానమ్మ రుమాలు చెప్పు. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు. నేను చెప్పేది నిజమే మాస్టారు. కావాలంటే మా ఇంటికి ఒకసారి వచ్చి చూడండి. ఇప్పుడు పాఠం వదిలిపెట్టి ఇంటింటికి తిరిగి సర్వే చేసే ఓపిక నాకు లేదు, కానీ అలా వచ్చినప్పుడు చూస్తానులే. ప్రస్తుతానికి తమరు కూర్చొని తగలడండి. అబ్బబ్బా, ఇంత పరమసుంటలందరూ దేవుడు నా ప్రాణానికి తగిలియాలా? ఒరేయ్, జంతువులు అంటే కూడా ఏంటో తెలియదారా మీకు? చిచ్చి, మీకు పాఠం చెప్పాలంటే నాకే సిగ్గేస్తుంది. మీ ఇంట్లో ఎవరు మీరు స్కూల్లో ఏం చేస్తున్నారని అడగట్లేదా? ఎందుకు అడగడం లేదు మాస్టారు, మా నాన్న రోజు అడుగుతారు. ఏమని అడుగుతాడు? నీకు పాఠం చెప్పే మాస్టారు ఎవరురా, ఆయనను ఒకసారి ఇంటికి తీసుకురా, ఆయనని నా చేతులతో సన్మానించాలి అని అడుగుతూ ఉంటారు మాస్టారు. మరి ఎప్పుడు వస్తారు మాస్టారు? దేనికి? మా నాన్న చేతులతో సన్మానం చేయించుకోవడానికి. వద్దులే నాయనా, నన్ను డాక్టరు సన్మానాలకి కాస్త దూరంగా ఉండమని చెప్పారు, ఆరోగ్యానికి హానికరమని. అందుకని మీ నాన్న చేతులకు ఎందుకు అనవసరంగా శ్రమ కల్పించడం? నువ్వు కూర్చో బాబు. ఇలా అయితే ఈరోజు పాఠం పూర్తవదు. కానీ అమ్మ చిన్ని, కాస్త నువ్వైనా ఈ ప్రబుద్ధులందరికీ అర్థమయ్యేలా చెప్పు తల్లి అని ప్రసాద్ అనగాని చిన్ని బెంచిపై నుంచి లేచి నిల్చొని తన 2 చేతులు కట్టుకుని, ప్రసాద్ తన నాన్నే అయినప్పటికీ అది క్లాస్ రూమ్ కాబట్టి అందరి ముందు తనతో ఎంతో గౌరవంతో ఇలా అంటుంది: అలాగే మాస్టారు, మనం ఇంటి దగ్గర పెంచుకునే కుక్కల్ని, కోళ్లని, ఆవులని మరియు గేదెల్ని పెంపుడు జంతువులని అంటారు. అవి మనకు ఎన్నో విధాలుగా సహాయపడతాయి. ఉదాహరణకి కుక్క మన ఇంటికి కాపలాగా ఉంటుంది. ఆవులు, గేదెలు మనకు ఎంతో పోషణ ఇచ్చే పాలనిస్తాయి. ఇక కోళ్లు పెట్టే గుడ్లు మనం తినే ఆహారంలో ఎంతో పౌష్టికతతో వస్తాయి. మా ఇంట్లో 2 గేదెలు, 1 ఆవు, 4 కోళ్లున్నాయి. వాటిని మా ఇంట్లో వాళ్ళందరం కలిసి ఎంతో ప్రేమగా చూసుకుంటాం. శభాష్ చిన్ని, నా కూతురు అనిపించుకున్నావు. ఇప్పుడు పిల్లలు, మీ అందరికీ అర్థమైంది కదా పెంపుడు జంతువులని వేటినంటారు? ఇంత చక్కగా సమాధానం చెప్పిన చిన్నికి అందరూ చప్పట్లు కొట్టండి అని ప్రసాద్ అనగాని క్లాస్లో ఉన్న పిల్లలందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. అది విన్న చిన్ని ఎంతో సంతోషిస్తుంది. ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది. ఇక స్కూల్ ముగిశాక ప్రసాద్ చిన్ని, బబ్లులతో ఇలా అంటాడు: అమ్మా చిన్ని, నాకు స్కూల్లో ఇంకా కొంచెం పనుంది,
రేపటి 10వ తరగతి ఎగ్జామ్కు క్వశ్చన్ పేపర్ సిద్ధం చేయాలి. నాకు బాగా ఆలస్యం అవుతుంది. అందుకని తమ్ముడిని తీసుకుని ఇంటికి వెళ్ళు. నేను ఈ పని తొందరగా ముగించుకుని ఇంటికి వచ్చేస్తాను. అలాగే నాన్న, మీరేం కంగారు పడకండి. నేను తమ్ముడు ఇద్దరం జాగ్రత్తగా ఇంటికి వెళ్తాం. మీరు మీ పని ముగించుకొని నిదానంగా రండి. పిల్లలు ఇద్దరిని పంపించేస్తాడు ప్రసాద్. అప్పుడు చిన్ని బబ్లూని తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లేసరికి వరుండాలో సుబ్రహ్మణ్యం మరియు శేఖర్ ఇద్దరు రైస్ మిల్లు లెక్కలు చూస్తూ ఉంటారు. అప్పుడు శేఖర్ ఒక లెక్క ఎంతకీ అంతుచిక్కక తలగొక్కుంటూ ఉంటాడు. అది చూసి సుబ్రహ్మణ్యం శేఖర్ని తిడుతూ ఉంటాడు. ఏదోవా, ఈ మాత్రం లెక్క కూడా తెలియకపోతే ఎలా రా నువ్వు రేపటి నాడు రైసు మిల్లు ఎలా నడిపేదే? అది కాదు నాన్న, నేను సరిగ్గానే రాశాను. కానీ ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ల సంభాషణ విన్న చిన్ని అక్కడికెళ్లి సుబ్రహ్మణ్యంతో ఇలా అంటుంది. అయ్యో తాతయ్య, ఎందుకు ఎప్పుడు చూసినా ఊరికే బాబాయ్ని తిడుతూ ఉంటారు? అమ్మా చిన్ని, నువ్వెప్పుడు వచ్చావమ్మా? నువ్వు బాబాయ్ని తిట్టడం మొదలు పెట్టగానే వచ్చాను, కానీ ముందు ఇది చెప్పు, అనవసరంగా ఎందుకు బాబాయ్ని తిడుతున్నావు? నాకు ఊరికే తిట్టడం ఏమన్నా సరదానా తల్లి? మీ బాబాయ్ చేసిన భాగవతం అలాంటిది. చూడమ్మా చిన్ని, ఆయన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నన్ను తిడుతూనే ఉన్నాడు తప్ప నేను చెప్పేది పట్టించుకోవడం లేదు. ఇంతకీ ఏం జరిగింది బాబాయ్? నువ్వు మాట్లాడకో. ఆడేంటమ్మా చెప్పేది, చేసిందంతా చేసి. నేను చెబుతాను విను. మొన్న రామారావు గారు మన మిల్లుకి 10 బస్తాలు పంపించారు. నిన్న వీడు వాళ్ళ ఇంటికి 8 బస్తాలే తీసుకెళ్ళిచ్చాడట. ఆయన ఈరోజు నన్ను గుడి దగ్గర కలిసి, ఏంటి సుబ్రహ్మణ్యం గారు, మీ మిల్లుకి 10 బస్తాల ధాన్యం పంపిస్తే తిరిగి 8 బస్తాలు మాత్రమే పంపిస్తారా? ఏంటి అడిగేవాళ్ళు లేరని మమ్మల్ని దోచుకుంటున్నారా అని అడిగేసరికి గుడిలో అందరి ముందు నా తల తీసేసినట్టు అయ్యింది. ఇప్పుడు నువ్వే చెప్పమ్మా, నేను వీడిని తిట్టడం న్యాయమా కాదా? 100కి 100 పాళ్ళు తప్పే తాతయ్య. అదేలా అమ్మా? అయ్యో తాతయ్య, ధాన్యాన్ని మిల్లులో ఆడించిన తర్వాత దాంట్లో తరుగు పోతుంది కదా తాతయ్య. అందుకే 10 బస్తాలకి 2 బస్తాలు తరుగుపోగా మిగిలేవి 8 బస్తాలే కదా. నేను కూడా అప్పటి నుంచి ఆయనకు అదే చెప్పాలని ప్రయత్నిస్తున్నాను, వింటే కదా. ఏదో కోపంలో తిట్టేశాను లేరా, నేను ఆ మాత్రం అనే హక్కు నాకు లేదా? అయినా చిన్ని, నీకెలా తెలుసమ్మా ఈ లెక్కలన్నీ? అయ్యో మా అచ్చి బుచ్చి పిచ్చి తాతయ్య, ఈ లెక్కలన్నీ నువ్వు బాబాయ్కి నేర్పించేటప్పుడు విన్నాను. అది నాకలా గుర్తుండిపోయింది. కానీ రామారావు తాతయ్య అందరి ముందు నిన్ను నిలదీసేసరికి కోపంలో నువ్వు ఆ సంగతి మర్చిపోయావు. ఏంటి తాతయ్య ఇది? వయసు అయిపోతుంది కదమ్మా, ఏదో మతి మరుపులో మర్చిపోయాను. ఉండు, ఇప్పుడే ఆ రామారావు ఇంటికి వెళ్ళి వారిని కడిగి పారేస్తాను అంటూ సుబ్రహ్మణ్యం సిగ్గుతో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు శేఖర్ చిన్నితో ఇలా అంటాడు. అమ్మ చిన్ని, నువ్వు సరైన సమయానికి వచ్చి నాన్నగారు వారి నుంచి నన్ను కాపాడారు. లేదంటే ఈరోజు నా బుర్రను రామకీర్తన పాడించేవాళ్ళు. ఈ చిన్ని నీ పక్కనున్నంత వరకు నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరు బాబాయ్. మా చిన్ని బంగారం అని అంటూ చిన్నికి ముద్దు పెడతాడు శేఖర్. అప్పుడు పక్కనే ఉన్న బబ్లు మూతి ముడుచుకొని ఇలా అంటాడు. మరి నేను ఇతడినా? నువ్వు కూడా నా బంగారాన్ని వేరే బబ్లు అని అంటూ బబ్లుని కూడా దగ్గరికి లాక్కొని వాళ్ళిద్దరిని గట్టిగా కౌగిలించుకుంటాడు శేఖర్. అప్పుడు ప్రసాద్ కూడా స్కూల్లో తన పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తాడు. అక్కడ జరిగిందంతా తెలుసుకొని ప్రసాద్ కూడా నవ్వుకొని పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. కాసేపటికి మాలతి మరియు కావేరీలు వచ్చి భోజనం సిద్ధమైందని చెప్పడంతో అందరూ భోజనానికి కూర్చుంటారు. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి భోజనం చేస్తారు. ఆ తరువాత అందరూ ఎవరి గదిలోకి వారు వెళ్లి పడుకుంటారు. కాసేపటికి సరిగ్గా అర్ధరాత్రి సమయం కావస్తుంది. ఒక దొంగ ఇంటి పైకప్పు తీసి దానిలో నుంచి వాళ్ళింట్లోకి చొరబడతాడు. అప్పుడు ఒక పెంకు ముక్క కిందపడి విరిగిపోతుంది. ఆ శబ్దానికి చిన్ని మేల్కొంటుంది. తన గదిలో నుంచి మెల్లిగా బయటకి వచ్చి చూసేసరికి మొహానికి ముసుగు తొడుక్కొని ఒక దొంగ మెల్లగా నక్కి నక్కి ఇల్లంతా తిరిగి చూస్తూ ఉంటాడు. ఇల్లంతా రాత్రివేళ కావటంతో చీకటిగా ఉంటుంది. ఆ చీకట్లో ఇనుప పెట్టె ఎక్కడుందో వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు ఆ దొంగ. అప్పుడు చిన్ని మెల్లగా వెనకాల నుంచి వెళ్లి ఆ దొంగను వీపు మీద తడుతుంది. మొదట్లో ఆ దొంగ ఏంటో అని పట్టించుకోకుండా ఇంకాస్త ముందుకు వెళ్తాడు.
చిన్ని మళ్ళీ ఒక్కసారిగా గట్టిగా తన వీపుపై తడుతుంది. అప్పుడు ఆ దొంగ ఏంటో అని వెనక్కి తిరిగి చూస్తాడు. తనకక్కడ ఆ చీకట్లో ఎవ్వరూ కనిపించరు. అప్పుడు తాను ఇలా అంటాడు, ఎవరబ్బా వీపు మీద తట్టింది? ఇక్కడ చూస్తే ఎవరు కనిపించట్లేదు. బహుశా ఇది నా భ్రమై ఉంటుంది. అయినా ఇంత అర్ధరాత్రి చీకట్లో ఎవరు మేలుకొని ఉంటారు? అందరూ మంచి గాఢ నిద్రలో ఉండి ఉంటారు. నేను ముందు తొందరగా చడి చప్పుడు కాకుండా వచ్చిన పని ముగించుకుని బయటపడాలి. లేదంటే ఎవరైనా లేచి నన్ను చూశారో ఇక నా పని అయిపోతుంది అంటూ ఆ దొంగ మళ్ళీ వెనక్కి తిరిగి ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు చిన్ని మళ్ళీ తన వెనకే వెళ్లి ఈసారి ఇంకా గట్టిగా తన వీపుపై కొడుతుంది. అప్పుడు ఆ దొంగ గట్టిగా అరుస్తూ వెంటనే వెనక్కి తిరుగుతాడు. మళ్ళీ ఎవరూ కనిపించరు. అప్పుడు తన వీపుని తడుముకుంటూ ఇలా అంటాడు, ఎవర్రా అది వెనకాల నుంచి నన్ను కొడుతుంది? నీకు ధైర్యం ఉంటే నా ముందుకురా, అప్పుడు చూపిస్తానా తడాక. హలో దొంగ అంకుల్, అక్కడ కాదు ఇక్కడ చూడండి. ఎవర్రా అది కనపడకుండా దాక్కొని మాట్లాడుతుంది? నీకు ధైర్యం ఉంటే నా కంటి ముందటికి వచ్చి అప్పుడు మాట్లాడు. ఓ దొంగ అంకుల్, ముందు నీకు ధైర్యం ఉంటే ఒకసారి నీ తల వంచి కిందికి చూడు, అప్పుడు నా ధైర్యం ఏంటో చూపిస్తా అని అనగానే ఆ దొంగ తన తల వంచి కిందికి చూస్తాడు. అప్పుడు తన ఎదురుగా నిల్చున్న చిన్ని కనిపిస్తుంది. తనని చూడగాని ఒక్కసారి ఉలిక్కిపడి కింద పడిపోతాడు. అలా పడేసరికి తన చేయి నేలకు గీరుకుపోయి గాయమవుతుంది. రక్తం కారుతూ ఉంటుంది. అది గమనించిన చిన్ని ఎంతో అమాయకత్వంతో ఇలా అంటుంది, అయ్యయ్యో దొంగ అంకుల్, మీ చేతికి చూడండి ఎంత పెద్ద గాయమైంది, పైగా రక్తం కూడా కారుతూ ఉంది. ఏది ఒకసారి నన్ను చూడనివ్వండి. వద్దు, దగ్గరికి రావద్దు, నాకేం కాలేదు. దగ్గరికి వస్తే చూడు, నేనేం చేస్తానో నాకే తెలియదు. అయ్యో పిచ్చంకుల్, మీకే తెలియనప్పుడు మీరేం చేస్తారు? ఉండండి, నన్నొకసారి చూడనివ్వండి అని ఆ దొంగ చెయ్యి పట్టుకొని తన చేతికైన గాయాన్ని చూస్తుంది చిన్ని. ఆ గాయం నుంచి విపరీతంగా రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి ఎంతో బాధతో ఆ దొంగతో ఇలా అంటుంది, దొంగ అంకుల్ చూడండి, ఇంత పెద్ద గాయమైతే ఏం కాలేదని అంటున్నారు. బాగా నొప్పిగా ఉందా అంకుల్? మీరేమీ బాధపడకండి, నేను దీనికి మందు రాసి కట్టు కడతాను, అప్పుడు గాయం తొందరగా తగ్గిపోతుంది. వద్దు, ఏం అక్కర్లేదు, నన్ను వదిలేయ్. మీ వాళ్ళు లేచేలోపు నేను పారిపోతాను. నేనేమీ చేయను, నువ్వు అరవకుండా ఉంటే చాలు. మీ ఇంట్లో వాళ్ళు లేచారంటే నన్ను పట్టుకుని చితకబాదుతారు. నన్ను వదిలేయ్, నేను వెళ్ళిపోతాను. ఏంటి దొంగ అంకుల్, నేను చిన్నపిల్లనని బతిమాలుతుంటే బెట్టు చేస్తున్నారా? నేను మందు తీసుకొని వచ్చే వరకు ఇక్కడే ఉండండి. మీరు కదిలారో నేను గట్టిగా అరిచి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచేస్తాను అని తన ముద్దు ముద్దు మాటలతో ఆ దొంగని బెదిరించి తను అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లి దెబ్బలకు రాసే మందు తీసుకొనొచ్చి ఆ దొంగ చేతికైన గాయానికి అది రాసి కట్టుకడుతుంది. అప్పుడు ఆ దొంగకు చిన్ని తన మీద చూపించే ఆప్యాయతను చూసి కళ్ళు చెమరుస్తాయి. అది చూసి చిన్ని ఇలా అంటుంది, అయ్యో దొంగ అంకుల్, ఎందుకు ఏడుస్తున్నారు? బాగా నొప్పిగా ఉందా? మరేం పర్లేదు, ఇప్పుడు మందు రాసి కట్టు కట్టాను కదా, ఈ గాయం తొందరగా తగ్గిపోతుందిలే, మీరేం బాధపడకండి అని అనగానే ఆ దొంగ తన చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ చిన్నితో ఇలా అంటాడు, లేదమ్మా, నొప్పేమీ లేదు. నువ్వు ఇంత ప్రేమగా గాయానికి మందు రాసావు కదా, నాకప్పుడే తగ్గిపోయింది. నువ్వు నాపై చూపిస్తున్న ఆప్యాయతను చూసి కళ్ళు చెమ్మగిల్లాయంతే. అయినా నేను మీ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగని. నువ్వు మీ వాళ్ళని పిలిచి నన్ను వాళ్ళకి పట్టించకుండా నాకెందుకమ్మా సహాయం చేస్తున్నావు? అదేమి లేదు దొంగ అంకుల్, మా తాతయ్య ఎప్పుడూ చెబుతూ ఉంటారు, ఎవరైనా కావాలని దొంగలు కారు, వాళ్లకు వచ్చిన కష్టాలు పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారుతారని. అవునా అమ్మా, నిజంగా మీ తాతయ్య చాలా గొప్పవారమ్మా. కానీ ఇలా ముక్కుమొహం తెలియని వాళ్లకు దెబ్బలు తాకితే సహాయం చేయాలని ఎవరు చెప్పారమ్మా? అది కూడా మీ తాతయ్య చెప్పారా? లేదు దొంగ అంకుల్, అది మా నాన్నగారు నేర్పించారు. ఆయన చాలా మంచి టీచర్. నేను మా తమ్ముడు ఇద్దరం ఆయన పనిచేసే స్కూల్లోనే చదువుకుంటున్నాం. మా నాన్నగారు స్కూల్లో పాఠాలు చెప్పేటప్పుడు వాటితో పాటు ఇలాంటివి ఎన్నో మంచి విషయాలు కూడా నేర్పిస్తూ ఉంటారు. ఓహో, అలాగా అమ్మా. అయితే మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచివారన్నమాట. ఇంతమంది మంచి వాళ్ళ మధ్యన పెరిగిన నీలో
ఆ గుణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. కలకాలం చల్లగా ఉండు. మా బ్రతుకుల్లో మంచి చెప్పేవాళ్ళు లేక నా కుటుంబ పరిస్థితుల వలన ఇలా దొంగగా మారాల్సి వచ్చింది. ఇంతకీ ఎందుకు దొంగ అంకుల్ మీరు దొంగ అంకుల్లా మారారు? చెబుతానమ్మా. నాకింత సహాయం చేశావు, నీలాంటి బంగారు తల్లికి చెప్పకుండా ఉంటానా? అయితే తొందరగా చెప్పండి దొంగ అంకుల్. నా పేరు కాళీ. మాది ఈ పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం. అక్కడే ఒక చిన్న గుడిసెలో నేను, నా భార్య, నా కొడుకు ఉండేవాళ్ళం. అక్కడ ఒక జమీందారు ఇంట్లో నేను పాలేరుగా, ఇంకా నా భార్య వంట మనిషిగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. అలా వచ్చిన సంపాదనతో మాకున్న ఒక్కగానొక్క కొడుకుని చదివించుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళం. ఒకరోజు ఏం జరిగిందో తెలియదు కానీ ఆ జమీందారు భార్య ఇంట్లో బంగారు నగ ఒకటి కనపడడం లేదని, అది నేను నా భార్య తీసామని ఆ జమీందారుకు చెప్పి మాపై లేనిపోనివన్నీ కల్పించి చెప్పి బాగా ఇద్దరికి దొంగతనం అంటగట్టి పనిలో నుంచి తీసేశారు. పైగా ఆ ఊరిలో మేం దొంగలమని ఊరంతా దండోరా వేయించారు. దాంతో ఊరిలో మాకు ఎక్కడా పని దొరకలేదు. మేం దొంగలమని ఎవరు మమ్మల్ని పనిలో పెట్టుకునే వాళ్ళు కాదు. అలా ఏ పని లేక ఇంట్లో తిండికి చాలా కష్టంగా మారింది. నలుగురికి వండి పెట్టిన నా భార్య చేతి మా కొడుకు ఆకలి తీర్చలేకపోయింది. వాళ్ళు ఆకలి పస్తులతో పడుతున్న బాధను చూడలేక నాకు వేరే గత్యంతరం లేక నేను దొంగగా మారాల్సి వచ్చింది. అదమ్మా జరిగింది. సరే అమ్మా, నేను వెళ్తాను. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా లేస్తే ఇబ్బంది అవుతుంది అని ఆ దొంగ లేచి వెళ్ళబోతుండగా ఆ చీకటిలో కనబడక అక్కడే ఉన్న ఒక టేబుల్కి గుద్దుకుంటాడు. అప్పుడు ఆ టేబుల్ పై ఉన్న ఒక చెంబు కింద పడి పెద్దగా శబ్దం వస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ మేల్కొని అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడ ఆ దొంగను చూసి సుబ్రహ్మణ్యం ఇలా అంటాడు. ఒరే దొంగ వెదవా, నీకు ఎంత ధైర్యంరా నా ఇంట్లోకి దొంగతనానికి వస్తావా? మా చిన్ని, నువ్వేం భయపడకు, నీకేమీ కాదు. ఒరే శేఖర్, వాణ్ణి. అప్పుడు శేఖర్ ఆవేశంతో తన తండ్రి సుబ్రహ్మణ్యంతో ఇలా అంటాడు. చెప్పండి నాన్న, కుర్చీని మడత పెట్టమంటారా? సుబ్రహ్మణ్యం, శేఖర్, ప్రసాద్ ముగ్గురు ఆ దొంగని పట్టుకుందామని ముందుకు వెళ్తూ ఉండగా చిన్ని వాళ్లకు అడ్డుపడుతుంది. అప్పుడు సుబ్రహ్మణ్యం చిన్నితో ఇలా అంటాడు. అమ్మా చిన్ని, ఏంటమ్మా నువ్వు చేస్తుంది? వాడొక దొంగ. మేం రావడం కాస్త ఆలస్యమై ఉంటే వాడు నిన్నేం చేసేవాడు తలుచుకుంటేనే నాకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే తాతయ్య, ముందు ఆ రైలుకి ఎర్ర జెండా చూపించి కాస్త నిదానంగా నేను చెప్పేది వినండి అని అంటూ జరిగిన విషయమంతా అందరికీ వివరిస్తుంది చిన్ని. ఆ తర్వాత ఇలా అంటుంది. అది తాతయ్య జరిగింది. ఈ దొంగ అంకుల్ కావాలని దొంగలా మారలేదు. తన కుటుంబ పరిస్థితులే తననిలా మార్చాయి. మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా తాతయ్య, ప్రతి ఒక్కరికి మారటానికి ఒక అవకాశం ఇవ్వాలని. ఇప్పుడు మనం కూడా ఈ దొంగ అంకుల్కి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం తాతయ్య. అయినా మనం తనకి అవకాశం ఇవ్వగలమమ్మా. తన గురించి మనకేమీ తెలియదు కదా. తెలియకపోతే ఏముంది నాన్న, ఈ అంకుల్ని అడిగి తెలుసుకుందాం. అమ్మా చిన్ని, నీకేం తెలీదు, పక్కకి తప్పుకో. వీడి గురించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. వీడు దొంగ విధవ. వీడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తే వాళ్ళే చూసుకుంటారు. ఒరే శేఖర్, నువ్వు కాస్త ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. అమ్మా చిన్ని, నువ్వు చెప్పమ్మా, ఇప్పుడు ఇతనేం చేద్దాం? తాతయ్య, ఈ అంకుల్కి మన దగ్గర ఏదైనా పనుంటే ఇవ్వండి. అది చేసుకుంటూ అంకుల్ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. అప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఎంచక్క మాతో పాటే కలిసి చదువుకుంటాడు. మాకు కూడా ఆడుకోవడానికి ఒక కొత్త స్నేహితుడు దొరుకుతాడు. మొత్తానికి అలా అంటావు. సరే తల్లి, నీ కోరికను ఏ రోజు మేం కాదన్నామని. ఇదిగో బాబు, ఇటు చూడు. నీ పేరేంటోయ్? అయ్యా, నా పేరు కాళీ అయ్యా. చూడు బాబు కాళీ, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నువ్విప్పుడు మీ ఇంటికి వెళ్ళిపో. రేపు ఉదయాన్నే నీ కుటుంబంతో సహా వచ్చి నన్ను కలువు. అప్పుడు చూద్దాం నువ్వేం చేయగలవు. కానీ కేవలం నా మనవరాలు చెప్పింది కాబట్టి ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నాను. మళ్ళీసారి ఇలాంటి పని ఏదైనా చేశావని నాకు తెలిసిందంటే అప్పుడు నాకంటే చండశాసనుడు ఉండడు, జాగ్రత్త. అయ్యా, ఎంత మాట! నాలాంటి దొంగోడికి మారే అవకాశం ఇచ్చి నాకు జీవితాన్ని ఇస్తానంటున్నారు. అలాంటప్పుడు నా ప్రాణం పోయినా మళ్ళీ ఇలాంటి పాపిష్టి పని ఇంకెప్పుడు చేయనయ్యా. నా కొడుకు మీదొట్టేసి ఇక మాటిస్తున్నాను. అయితే సరే, ఇప్పుడు వెళ్ళు. రేపు ఉదయాన్నే నీ కుటుంబంతో సహా వచ్చి నన్ను కలువు. మీరు కూడా అందరూ మీ మీ గదిలోకి వెళ్ళి పడుకోండి. మొదలే మధ్యరాత్రి అవుతుంది.
ఏదన్నా రేపు ఉదయం లేచాక మాట్లాడుకుందాం అని చెప్పి సుబ్రహ్మణ్యం కాళీని అక్కడి నుంచి పంపించేసి పడుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళు కూడా వారి వారి గదుల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు కాళీ వెళుతూ వెళుతూ చిన్ని మరియు ప్రసాద్లతో ఇలా అంటాడు. అమ్మా చిట్టి తల్లి, నువ్వు చిన్నదానివే అయినా నీది చాలా పెద్ద మనసమ్మా. నాలాంటి ఒక దొంగ విధవని ఒక్క రాత్రిలో మనిషిగా మార్చావు. నువ్వు కలకాలం చల్లగా ఉండాలమ్మా. నాకు ఇంత సహాయం చేసిన నీకేమిచ్చినా రుణం తీర్చుకోగలను. అందుకే నా ఒంట్లో ఊపిరున్నంత వరకు నీ ఒంటిపై ఈగ కూడా వాలకుండా నీకు మీ కుటుంబానికి కాపలా కాస్తానమ్మా. ఇది నా ఆన. బాబుగారు, మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. మీరు కన్నది కూతురుని కాదు, సాక్షాత్తు అమ్మోరునే. నేనుంటానయ్యా. బాగా జాము అయింది, మళ్ళీ పెందలాడే లేస్తారేమో. మీరు వెళ్ళి పడుకోండి అయ్యా, నాను పోతాను. అలాగే దొంగ అంకుల్. సారీ కాళీ అంకుల్, టాటా అని చెప్పి కాళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రసాద్ చిన్నిని తన తలపై నిమురుతూ నుదటిపై ముద్దు పెట్టి ఇలా అంటాడు. చిన్ని, నువ్వు నిజంగా నా బంగారు తల్లివేరా. ఈ రోజుకి నువ్వు చేసిన ఘనకార్యాలు చాలుగాని పద, వెళ్ళి తొందరగా పడుకుందాం. మళ్ళీ ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి ఇద్దరూ నవ్వుకుంటూ వాళ్ల గదిలోకి వెళ్లి పడుకుంటారు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. ఉదయం అవ్వగానే ఇంట్లో వాళ్ళందరూ లేచి వాళ్ల పనులకు వెళ్లటానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇంతలో కాళీ తన భార్యని కొడుకుని తీసుకుని ఆ ఇంటి గుమ్మం దగ్గరకొచ్చి ఇలా పిలుస్తూ ఉంటాడు. అయ్యా అయ్యా, అయ్యగారు, ఎవరయ్యా అది? పొద్దున్నే అలా అరుస్తున్నారు. వస్తున్నానుండు అని అంటూ సుబ్రహ్మణ్యం ఇంట్లో నుంచి బయటికి వస్తాడు. అప్పుడు కాళీ సుబ్రహ్మణ్యాన్ని చూసి ఇలా అంటాడు. దండలయ్యా, మీరు పెందలాడే నా భార్యని కొడుకుని తీసుకుని రమ్మని చెప్పారు కదా, అందుకనే వాళ్ళని తీసుకుని వచ్చానండి. ఏంటయ్యా మరీ ఇంత పొద్దున్నే తీసుకుని వచ్చావు? నేనేదో మాట వరుసకు పొద్దున్నే అంటే, సరే ఎలాగో వచ్చావు కదా, మీ వాళ్ళ గురించి చెప్పు. అయ్యగారు, ఇది నా ఇంటిది, దీని పేరు లచ్చి. అయ్యగారికి దండం పెట్టవే. దండాలయ్యా. నమస్కారమమ్మా. ఈ బుడ్డోడు నా కొడుకండి, ఈడి పేరు శివుడు. బాబూ, ఇలా రా నాన్న అంటూ ఆ పిల్లవాడిని సుబ్రహ్మణ్యం దగ్గరికి పిలిచి తన తలపై చెయ్యి వేసి నిమురుతూ ఇలా అడుగుతాడు. నువ్వు ఏ తరగతిలో చదువుకుంటున్నావు బాబూ? నేను స్కూల్కి వెళ్ళట్లేదు అయ్యగారు. మా అమ్మతో కలిసి బస్టాండ్ దగ్గర కాగితాలు వేరుకోవడానికి వెళ్తాను. ఎందుకు బాబూ, నీకు చదువుకోవడం ఇష్టం లేదా? నాకు స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అయ్యగారు. అక్కడైతే అందరూ నాలాంటి పిల్లలుంటారు. వాళ్ళందరితో పాటు కలిసి చదువుకోవచ్చు. ఇంకా ఎన్నో బోలెడన్ని ఆటలు ఎంచక్కా వాళ్ళతో కలిసి ఆడుకోవచ్చు. కానీ కాగితాలు వేరుకుంటే గానీ మాకు అన్నం దొరకదు అని అమ్మ చెప్పింది. అందుకే నేను స్కూల్కి వెళ్ళను అని ఆ పిల్లోడి మాటలు వినగాని సుబ్రహ్మణ్యానికి వాళ్ల పరిస్థితి చూసి ఎంతో బాధ కలిగింది. అప్పుడు సుబ్రహ్మణ్యం ఆ పిల్లాడితో ఇలా అంటాడు. మరి నీకు నేను అన్నం పెట్టి చదివిస్తాను, అప్పుడు బాగా చదువుకుంటావా? మరి మా అమ్మా నాన్నలకి ఎవరు అన్నం పెడతారు అయ్యగారు? అప్పుడు సుబ్రహ్మణ్యం ఆ పిల్లవాడు వేసిన ప్రశ్నకు గట్టిగా నవ్వి అతనితో ఇలా అంటాడు. వాళ్ళకు కూడా పెడతానులేరా. ఇప్పుడు చెప్పు, నువ్వు చదువుకుంటావా? ఓ, బాగా చదువుకుంటాను అయ్యగారు. అయితే ముందు నువ్వు నన్ను అయ్యగారని పిలవడం మానేయి. నువ్వు కూడా నన్ను తాతయ్య అని పిలువు, సరేనా? అలాగే తాతగారు. అది అలా ఉండాలి. ఇదిగో చూడు బాబు కాళీ, ఇక నుంచి వీడి చదువు బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు ఇంటి దగ్గర పశువుల పాకలో ఉన్న పనులు చూసుకుంటూ మన రైసు మిల్లులో నా చిన్న కొడుకు శేఖర్కి సహాయంగా ఉండు. ఇక నీ భార్య లచ్చి ఇంటి దగ్గర తోట పనులు చూసుకుంటుంది. మీరిద్దరూ కలిసి ఇంటి వెనకాల ఉన్న ధాన్యం బస్తాలు పెట్టే గదిని శుభ్రం చేసుకుని అక్కడే ఉండండి. అయ్యా, మీది నిజంగా చాలా పెద్ద మనసయ్యా. ముఖం తెలియని అనామకుడికి కేవలం మీ మనవరాలు కోరిందని ఇంత పెద్ద బాధ్యతనిస్తున్నారు. నేను నా కుటుంబం ఎన్ని జన్మలెత్తినా మీ మేలు మరవలేనయ్యా. దాందేముంది లేవోయ్, ఇకనైనా బుద్ధిగా మారి కష్టపడి పని చేసుకో. ఇక నుంచి వీడి చదువు బాధ్యత నాది. అలా అని మీకే లోటు చేయను. మీ కష్టానికి దగ్గర ప్రతిఫలము ఇస్తానులే. అట్టాగే అయ్యా, తప్పకుండా మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోను. ఇక నుంచి ఒళ్ళు వంచి కష్టపడతాను అయ్యగారు. అయ్యా, మాకు మా ఆయనకు మళ్ళీ ఒక కొత్త జీవితం ఇస్తున్నారు.
మీరు మీ కుటుంబం అందరూ కలకాలం చల్లగా ఉండాలయ్యా. మీకు కోటి కోటి దండాలు. దీనిలో నేను చేసింది ఏముందమ్మా, అంతా నా మనవరాలు చిన్ని నీ భర్తలో తెచ్చిన మార్పు వల్ల జరిగింది. ఉండండి ఒక నిమిషం. ఒరే ప్రసాదో, శేఖర్, ఓసారి ఇద్దరిలా రండి అని తన ఇద్దరు కొడుకుల్ని పిలుస్తాడు సుబ్రహ్మణ్యం. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడికొస్తారు. అప్పుడు చిన్నవాడు శేఖర్ ఇలా అంటాడు, ఏంటి నాన్నగారు పిలిచారు? ఒరే, ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు మన దగ్గరే పనిచేస్తారా? ఖాళీకి మన పశువుల పాకలో ఉన్న పనులేంటో చూపించు. ఆ తర్వాత నీతో పాటు రైస్ మిల్లుకి తీసుకువెళ్ళి అక్కడే నీకు సహాయంగా పెట్టుకో. అలాగే అతని భార్య లచ్చికి మన ఇంటి దగ్గర తోట పనులు ఏమేమున్నాయో ఒకసారి వివరంగా చెప్పు. అలాగే నాన్నగారు. ప్రసాద్, నువ్వు వీడిని తీసుకెళ్ళి మన చిన్ని వాళ్ళతో పాటే మీ స్కూల్లో చేర్పించు. అలాగే నాన్నగారు. ఏ స్కూల్కా? భలే భలే. కానీ తాతగారు, నా దగ్గర స్కూల్కి వెళ్ళడానికి బట్టలు లేవు కదా అని అమాయకంగా అడుగుతాడు శివుడు. ఇంతలో చిన్ని అక్కడికొచ్చి ఇలా అంటుంది, నువ్వేమీ బాధపడకు, నీకు మా తమ్ముడి బబ్లు యూనిఫామ్ ఇస్తాను, నీకు బాగా సరిపోతుంది. అది వేసుకుని ఈరోజు మాతో పాటే స్కూల్కి రా, మిగతాది తర్వాత చూసుకుందాం. మీరేమంటారు నాన్న? నేను చెప్పింది కరెక్టేనా? 100% కరెక్ట్ నా చిట్టి తల్లి. అయితే శివుడు, మా చిన్ని చెప్పినట్టు చెయ్యి. మా చిన్ని, మీరు తొందరగా రెడీ అయి వస్తే మనం స్కూల్కి వెళ్దాం. అవతల టైం అయిపోతుంది. పిల్లలు లేటుగా వెళ్ళినా పర్వాలేదు, కానీ మరీ టీచర్ స్కూల్కి లేటుగా వెళ్తే అస్సలు బాగోదు అని నవ్వుతూ అంటాడు. అది వినగానే చిన్ని నవ్వి శివుడిని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. శివుడికి తన తమ్ముడు బబ్లు బట్టలిస్తుంది. కాసేపటికి చిన్ని, బబ్లు ఇంకా శివుడు ముగ్గురు కలిసి స్కూల్ యూనిఫామ్లో రెడీ అయి బయటకొస్తారు. అప్పుడు ప్రసాద్ ఆ ముగ్గురిని తన బైక్ పై కూర్చోపెట్టుకుని స్కూల్కి బయలుదేరుతాడు. వాళ్ళలా స్కూల్ లోపలికి వెళ్లేసరికి అక్కడొక పోలీస్ జీప్ ఆగి ఉంటుంది. అక్కడొక పోలీస్ ఇన్స్పెక్టర్ స్కూల్ ప్రిన్సిపల్ ని విచారిస్తూ ఉంటాడు. అది చూసి ప్రసాద్ ఇంకా పిల్లలు అందరూ అవాక్కై అలా చూస్తూ ఉండిపోతారు. స్కూల్ దగ్గర ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో అందరూ ఉండగా ప్రసాద్ చిన్ని వాళ్లను అక్కడే ఉండమని చెప్పి తను ఆ ఇన్స్పెక్టర్ మరియు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ప్రిన్సిపల్తో ఇలా అంటాడు, సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ స్కూల్లో ఈ హడావిడి అంతా? అది ఏం జరిగిందంటే ప్రసాద్. హలో సార్, ఇంతకీ మీరెవరు? మీకిక్కడేం పని? సార్, నమస్కారం సార్. నా పేరు ప్రసాద్ అండి. నేను ఇదే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నన్ను క్షమించండి. మీరేమనుకోకపోతే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? ఓహో, అలాగా. అయితే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక పేరు మోసిన కిడ్నాపర్ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను డబ్బుల కోసం బెదిరిస్తున్నాడు. వాడు అడిగినంత డబ్బు ఇవ్వకుంటే పిల్లల్ని చంపేస్తానంటూ భయపెడుతున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికి మేము మా శాయశక్తులారా ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రతిసారి వాడు తెలివిగా తప్పించుకుని మా చేజారిపోతున్నాడు. అందుకే ఇంటింటికి వెళ్ళి పిల్లల తల్లిదండ్రులని జాగ్రత్తగా ఉండమని చెప్పలేక ఇలా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు వెళ్ళి స్కూళ్లలో టీచర్ల ద్వారా పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. మీ స్కూల్లో నోటీసు బోర్డు దగ్గర ఆ కిడ్నాపర్ ఫోటో అతికిస్తాం. దాన్ని చూపించి ప్రమాద సమయంలో పిల్లలు మరియు వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా తప్పించుకోవాలి, ఆ తర్వాత కిడ్నాపర్ గురించిన సమాచారాన్ని మాకు ఎలా చేరవేర్చాలి అనే దానిపై మీరే అవగాహన కల్పించాలి. మీ సహాయం లేనిదే మేము కిడ్నాపర్ బారి నుండి పిల్లల్ని కాపాడలేము. ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవడంలో మీ స్కూలు సిబ్బంది సహాయం మాకు చాలా అవసరం. అయ్యో, ఎంత మాట ఇన్స్పెక్టర్ గారు. ఈ దేశపు బాధ్యత గల పౌరులుగా అది మా కనీస బాధ్యత. ప్రసాద్, నువ్వు వెంటనే వెళ్ళి అందరి టీచర్లని నా ఆఫీస్కి రమ్మని చెప్పు. ఇప్పుడే మీటింగ్ పెట్టి అందరికీ ఈ వివరాలు తెలియజేయాలి. ఇన్స్పెక్టర్ గారు, ఈ విషయాన్ని నేను మా టీచర్ల దగ్గరుండి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తాం. మీరిక ఈ భారాన్ని మాకు వదిలేసి ఆ నీచుణ్ణి పట్టుకునే పనిలో ఉండండి. మీకు చాలా కృతజ్ఞతలు ప్రిన్సిపల్ గారు. మా శ్రమని సగానికి తగ్గించారు. ఇంకొక విషయం, ఆ కిడ్నాపర్ గురించి మీకు ఏ ఒక్క చిన్న విషయం తెలిసినా వెంటనే మాకు సమాచారం అందించండి. తప్పకుండా ఇన్స్పెక్టర్ గారు. మీరిక నిశ్చింతగా వెళ్ళండి, ఇక్కడ నేను చూసుకుంటాను అని ప్రిన్సిపల్ ఆ ఇన్స్పెక్టర్కి చెబుతాడు. అప్పటికప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి జీప్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రసాద్ పిల్లల దగ్గరికి వెళ్లి
ఈ విషయాన్ని తెలియచేసి తనకు చెప్పకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్లకూడదని షరతు పెట్టి వాళ్ళని క్లాస్కి పంపించేస్తాడు. ఇక ప్రిన్సిపల్ మరియు ప్రసాద్ ఇద్దరు స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్కి వెళ్లి టీచర్లకు మరియు పిల్లలందరికీ ఆ కిడ్నాపర్ వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతారు. అలాగే పిల్లల తల్లిదండ్రులందరికీ ఫోన్ ద్వారా ఆ వివరాలు తెలియజేస్తారు. ప్రిన్సిపల్ గారు తల్లిదండ్రులందర్నీ ఆ కిడ్నాపర్ దొరికేంత వరకు దగ్గరుండి స్కూల్కి పంపించి స్కూల్ ముగిశాక జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాలని సూచనలు జారీ చేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ స్కూల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులందరూ ఏ రోజు ఏ పిల్లోడు కిడ్నాప్ అవుతాడో తెలియక భయంతో కంగారు పడుతూ తమ పిల్లల్ని దగ్గరుండి స్కూల్కి పంపిస్తూ తిరిగి జాగ్రత్తగా తీసుకుని వెళ్తూ ఉంటారు. ప్రసాద్ కూడా చిన్ని, బబ్లు మరియు శివుడిని ప్రతిక్షణం గమనించుకునే ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు స్కూల్ ముగిశాక పిల్లలందరూ వాళ్ల తల్లిదండ్రులతో పాటు ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. కానీ స్కూల్ ప్రిన్సిపల్ మాత్రం గేటు దగ్గరే నిల్చొని కంగారు పడుతూ ఉంటాడు. అది గమనించిన ప్రసాద్ చిన్ని వాళ్లని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. ఏంటి సార్, ఇంకా ఇంటికి బయలుదేరలేదా? మీ అబ్బాయి రాము ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు స్కూల్కి రాలేదా? అదే ప్రసాద్, నేను వాడి గురించి చూస్తున్నాను. ఇప్పటికీ స్కూల్లంతా 2 సార్లు వెతికి చూశాను. వాడు ఎక్కడున్నాడు కనిపించట్లేదు. ప్రతిరోజులాగానే ఈరోజు ఉదయం నాతో పాటు స్కూల్కి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంటికి వెళ్దామని చూసేసరికి కనపడక వాచ్మెన్ని, అటెండర్ని అడిగాను. కానీ వాళ్ళు తనని చూడలేదని అన్నారు. అమ్మా చిన్ని, నీకేమన్నా కనిపించాడా అమ్మా మా అబ్బాయి రాము? లేదు సార్, ఇప్పుడు మాకు ఎక్కడా కనిపించలేదు. కానీ ఈరోజు మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా మాతో పాటే కూర్చొని భోంచేశాడు. ఆ తర్వాత మేము మా క్లాస్లోకి వెళ్ళిపోయాం, తను తన క్లాస్లోకి వెళ్ళిపోయాడు. అదే సార్ మేము చివరిసారి తనని చూడటం. సార్, నాకు ఒక అనుమానం. మీరు కంగారు పడను అంటే చెబుతాను. ఏంటి ప్రసాద్ అది? ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడొద్దని ఇంకా కంగారు పెట్టకుండా ఆ విషయం ఏంటో చెప్పి తగలాడు. నాకెందుకో మీ అబ్బాయిని ఆ కిడ్నాప్ చేశాడని అనుకుంటున్నాను సార్. నాకు అదే అనుమానంగా ఉంది ప్రసాద్. కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకేం తోచట్లేదు. సార్, ఎందుకైనా మంచిదే, మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చూడండి. ఒకవేళ తనంతట తానే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. నేను పిల్లల్ని ఇంటి దగ్గర దిగబెట్టి మీ ఇంటికి వస్తాను. ఒకవేళ మీ అబ్బాయి ఇంటి దగ్గర లేడు అంటే అప్పుడు వెంటనే ఇద్దరం కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇద్దాం. అవును, నువ్వు చెప్పింది నిజమే ప్రసాద్. నాకు ఈ కంగారులో ఆలోచన తట్టలేదు. అలాగే ప్రసాద్, నేను ఇప్పుడే వెళ్తాను. నువ్వు కూడా తొందరగా వచ్చేసి అని చెప్పి ప్రిన్సిపల్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రసాద్ కూడా పిల్లలందరినీ బండెక్కించుకుని ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి చేరుకుని అక్కడ పిల్లల్ని దింపేసి మళ్లీ అక్కడి నుంచి ప్రిన్సిపల్ గారి ఇంటి దగ్గరికి వెళ్తాడు ప్రసాద్. అక్కడికి వెళ్లేసరికి ప్రిన్సిపల్ గారు బయట దిగాలుగా కూర్చొని ఉంటారు. అది చూసి ప్రసాద్ వాళ్ల కొడుకు ఇంటి దగ్గర కూడా లేడని నిర్ణయానికి వస్తాడు. అప్పుడు ప్రసాద్ ప్రిన్సిపల్తో ఇలా అంటాడు. సార్, మీరు బాధపడకండి. మనం వెంటనే ఇన్స్పెక్టర్ గారిని కలిసి ఈ విషయాన్ని తెలియజేద్దాం. అప్పుడు మిగతాదంతా ఆయన చూసుకుంటారు. ఆలస్యం చేయకుండా తొందరగా పదండి అని చెప్పి ప్రిన్సిపల్ గారిని కూడా తన బండిపై ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు. పోలీస్ స్టేషన్కి చేరుకుని ఇన్స్పెక్టర్ గారితో ఈ విషయాన్ని చెబుతూ ఉండగా ప్రిన్సిపల్ ఫోన్కి ఒక కాల్ వస్తుంది. అది ఒక అన్నోన్ నంబర్. అది చూసి ఇన్స్పెక్టర్ ప్రిన్సిపల్తో ఇలా అంటాడు. సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అది ఖచ్చితంగా మీ అబ్బాయిని కిడ్నాప్ చేసిన వాడి కాలే అయి ఉంటుంది. మీరు కంగారు పడకుండా వాడు అడిగిన వాటికి అన్నిటికీ సరే అని చెప్పి ఒప్పుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు మాత్రం అతనికి తెలియకూడదు. జాగ్రత్త సార్ అని అనగానే ప్రిన్సిపల్ తను వణుకుతున్న చేతితో ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని హలో అంటాడు. అప్పుడు అవతల నుంచి ఎవరు మాట్లాడారు? ఆ కాల్ చేసింది కిడ్నాపరేనా? అయితే ప్రిన్సిపల్ని ఏమని బెదిరించాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి.